Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. నా పేరు భావన ఇన్ బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీరు తమ్నైలో చూసినట్టు నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఏది చెప్పను, జస్ట్ 5 ప్రోడక్ట్స్ ని మాత్రమే చెప్తాను. మీ బాడీ ట్యాన్ ఎంత స్టబర్న్ గా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఎక్కువ వస్తుంటే ప్లీజ్ ఈ ఒక్క వీడియోని మాత్రం ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎందుకంటే నేను నేచురల్ లైట్ లో ఈ వీడియోని తీయాలని అనుకుంటున్నాను. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కి నేచురల్ లైట్ లో ఈ డ్రెస్ తో నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను డోర్ వేసేసానంటే ఈ వైబ్ అస్సలు లేదు. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పక్కన పడేసి నార్మల్ స్పీకర్ లో వినండి. సో ఇక లేచి ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నార్మల్ గా నాకు వచ్చే కమెంట్స్ లో నాకు ఎక్కువ కనిపించేది ఏంటంటే బాడీ ట్యాన్ గురించి అన్నమాట. అక్క నాకు ఫేస్ ఒక కలర్ లో ఉంటుంది, బాడీ ఒక కలర్ లో ఉంటుంది. సో స్టబర్న్ ట్యాన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఒక ప్రాపర్ రొటీన్ చూపించమని అడుగుతూ ఉన్నారు. ఈ రొటీన్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ లైక్ 1 year నుంచి చేస్తున్నాను. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఎంత స్టబర్న్ ట్యాన్ ఉన్నా మీరు ఈ ప్రాపర్ రొటీన్ జస్ట్ 4 to 5 ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఈజీ కాదు, ఇట్ టేక్స్ టైం, బట్ ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఎలాగో ఇంకా మనకి సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనిపించి ఇదే రైట్ టైం అనిపించి చేస్తున్నాను. ఫస్ట్ మనం షవర్ రొటీన్ గురించి మాట్లాడుకుందాము. సో షవర్ రొటీన్లో మీరు బాడీ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీకు సోప్స్ ఎక్కువ ఇష్టం ఉన్నాయంటే సోప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను హైలీ రికమెండ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి కెమిస్ట్ అట్ ప్లే నుంచి డైలీ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ అనమాట. మనకి లాక్టిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ 4% ఉంటాయి కాబట్టి చాలా జెంటిల్ గా మన స్కిన్ పైన ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది. అండ్ మన స్కిన్ పైన ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ కావచ్చు అవన్నీ ఉంటే ఇది చాలా జెంటిల్ గా మనకి అది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీకు మరీ అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మన బాడీ పైన ఇది ఎక్కువసేపు ఉండదు. లైక్ ఉన్నా కూడా ఒక 10 minutes లేదా 5 minutes ఉంటుంది అంతే. 5 minutes-లోనే ప్రోడక్ట్స్ మ్యాజిక్ చేస్తుంటే మార్కెట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. సో బేసిక్గా మనం బాడీ వాషెస్ కావచ్చు, సోప్స్ కావచ్చు, మన బాడీ పైన ఎక్కువ ఉండవు కాబట్టి మరి అంత ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపించదు. కానీ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు లైక్ రీసెంట్గా ట్యానింగ్ అయ్యింది అంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో మీరు ఒకవేళ బాడీ వాష్ యూజ్ చేస్తారంటే కెమిస్ట్ అట్ ప్లే నుంచి ఈ బాడీ వాష్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా మీకు సోప్స్ అలవాటు ఉన్నాయంటే గర్నం గర్ నుంచి మీ అందరికీ తెలుసు కదా ఇది ఎంత ఫేమస్. సో ఈ సోప్ నైనా యూజ్ చేయొచ్చు. లేదా కోజిక్ యాసిడ్ బేస్డ్ సోప్స్ అయితే ఉంటాయి. ఈ 2 సోప్స్ ఉన్నాయన్నమాట, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్ ఏది ఓకే అయితే దాన్నే తీసుకోండి, ఇదే తీసుకోవాలని రూల్ అయితే లేదు. అండ్ బాడీ వాష్ విషయంకి వస్తే నాకు తెలిసి ఏహెచ్ఏ బిహెచ్ఏ బాడీ వాష్ బాగా వర్క్ అయ్యేది కెమిస్ట్ అట్ ప్లే నుంచే ఉంది. నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషలీ నాకు ఈ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒక మంచి చాక్లెట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఇస్తుంది. అండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో సోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా బాడీ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ డే టైంలో షవర్ చేస్తారంటే దాని తర్వాత మీరు డాంప్ స్కిన్ పైనే ఈ విష్కేర్ నుంచి సన్ స్క్రీన్ బాడీ లోషన్ వస్తుంది. సో ఇదేంటంటే లైక్ నరిషింగ్గా ఉంటుంది అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ని డే టైంలో అప్లై చేసుకోండి బాడీ లోషన్ కావాలంటే. వచ్చేసి ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ ప్రోడక్ట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనం ట్యాన్ అయిన చోటంతా అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి మినిమలిస్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇది నా సెకండ్ బాటిల్ అనుకుంటా. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకొంచెం హై ఎండ్లో కావాలంటే ఆర్డినరీ గ్లైకాలిక్ యాసిడ్ అంతా బాగా ఫేమస్ కదా. సో ఈ ప్రోడక్ట్ దాన్ని కూడా తీసుకోవచ్చు. గ్లైకాలిక్ యాసిడ్ అనేది మీరు నైట్ టైంలో అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే మీరు అస్సలు స్కిప్ చేయకూడదు ఈ ప్రోడక్ట్ని మాత్రం. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనకి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట, ఇలా వాటరీగా ఉంటుంది. కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని మీరు కావాలంటే ఇలా సేమ్ స్కిన్ పైన ఇలా రబ్ చేసుకొని అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదు మీకు కొంచెం హైజీన్గా కావాలి అంటే కాటన్ ప్యాడ్లోకి ఈ ప్రోడక్ట్ని మొత్తం డిప్ చేసుకొని మీరు నీట్గా స్మూత్గా ఒకసారి ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది డ్రై అయ్యే వరకు అలానే వెయిట్ చేయండి. అండ్ చాలా మంది అడిగే విషయం ఏంటంటే గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసుకున్న తర్వాత నైట్ టైంలో కడిగేసుకోవాలని అడుగుతూ ఉంటారు. కడిగేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు బాడీ పైన ఈ యాసిడ్ని ఎంతసేపు ఉంచితే అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే నేను నైట్ టైంలో యూజ్ చేయండి అని చెప్తున్నాను. ఓవర్ నైట్ అప్లై చేసుకోండి దీన్ని. అండ్ మీరు ఒకవేళ బిగినర్ అయితే డైలీ అప్లై చేసుకోకండి, వీక్లీ 3 to 4 times అప్లై చేసుకోండి. ఎందుకంటే బిగినర్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అండ్ మీరు ఈ యాసిడ్స్కి అలవాటు పడలేదు కాబట్టి ఒకవేళ ఏమైనా రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసమే
3-4 టైమ్స్ అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షవర్ చేస్తారు కదా, సో అప్పుడు నార్మల్ మళ్ళీ బాడీ వాష్తో మీరు చేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ ఆల్టర్నేటివ్ డేస్ యూజ్ చేసుకోమని చెప్పాను కదా, మిగతా డేస్లో మేము ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. లైక్ వీక్కి 3-4 టైమ్స్ అప్లై చేసుకోండి చాలని చెప్పాను కదా. సో మీరు ఒకవేళ అలా ఆల్టర్నేటివ్ డేస్లో ఏ ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలని ఆలోచిస్తున్నారంటే, విష్ కేర్ నుంచే మళ్ళీ మనకి ఏహెచ్ఏ బిహెచ్ఏ బాడీ లోషన్ ఉందన్నమాట. అండ్ డిస్క్లైమర్ ఇస్తున్నాను, విష్ కేర్ ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. పర్సనల్గా నేను ఎన్నో ప్రోడక్ట్స్ని యూజ్ చేశాను, ట్రై చేశాను, టెస్ట్ చేశాను కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ మండే మీరు గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేసుకున్నారంటే ట్యూస్డే విష్ కేర్ బాడీ లోషన్ అప్లై చేసుకోండి. వెన్స్డే ఇది, థర్స్డే ఇది, ఫ్రైడే ఇది, సాటర్డే ఇది, సండే ఇది, మండే ఇది. సో ఇలా ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేసుకోండి ఈ 2 ప్రోడక్ట్స్. ఈ 2 ప్రోడక్ట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే మెల్లిమెల్లిగా మీ ట్యాన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు ఒకవేళ రఫ్ టెక్స్చర్ ఉందంటే స్కిన్ పైన అది కూడా మెల్లిగా రెడ్యూస్ చేసి కొంచెం స్మూత్ టెక్స్చర్ అనేది ఇస్తుందన్నమాట. ట్యానింగ్కి అయితే ఈ 2 బాగా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు బిగినర్ కాదు, మీకు యాసిడ్స్ అప్లై చేసుకోవడం అలవాటు ఉంది అంటే మీరు దీన్ని డైలీ అప్లై చేసుకోవచ్చు గ్లైకాలిక్ యాసిడ్ని. కాదు మీరు బిగినర్ అయితే ఈ 2 ప్రోడక్ట్స్ని ఆల్టర్నేటివ్ డేస్లో అప్లై చేసుకున్నారంటే మీకు ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నైట్ టైంలో షవర్ చేస్తారు అలవాటు ఉంది అంటే బాడీ వాష్ అయినా సోప్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ అనేది అప్లై చేసుకోండి ఓవరాల్ బాడీ మొత్తం, మీకు ట్యానింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా. ఒకవేళ మీరు బిగినర్ అయితే దీన్ని డైలీ అప్లై చేసుకోకండి. ఏహెచ్ఏ బిహెచ్ఏ బాడీ లోషన్ ఆల్టర్నేటివ్ డేస్లో ఈ రెండింటిని అప్లై చేసుకోవాలి. సో అంతే, నైట్ టైం రొటీన్ మీకు జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నైట్ టైం షవర్ చేయాలంటే ఒక ప్రోడక్ట్తోనే మీ నైట్ టైం రొటీన్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, నైట్ టైం మనం ఎక్స్ఫోలియేషన్ ఏదైనా చేస్తున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఖచ్చితంగా బాడీ లోషన్ అప్లై చేసుకొని తీరాల్సిందే. అప్లై చేసుకోకపోతే ఆ ప్రాసెస్ అనేది తగ్గుతుందనమాట. లైక్ ఆ ప్రాసెస్ అనేది అవ్వడం లేట్ అవుతుంది. సో దానివల్ల ట్యానింగ్ అనేది రెడ్యూస్ అవ్వడం, మీకు తొందరగా రిజల్ట్స్ అనేది కనిపించదు. సో మీకు తొందరగా రిజల్ట్స్ కనిపించాలి అండ్ మీరు ట్యాన్ అవ్వకూడదు ఇంకా ఎక్సెస్గా అంటే ఒక బాడీ లోషన్, సన్ స్క్రీన్ బాడీ లోషన్ నేను విష్ కేర్ నుంచి చెప్పాను కదా, చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. ఎన్ని టబ్స్ యూజ్ చేశాను, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రికమెండ్ చేశాను, వాళ్ళందరికీ కూడా నచ్చింది. అందుకే మీకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది, సన్ స్క్రీన్ లాగా ఉంటుంది, 2 in 1 ప్రోడక్ట్ కాబట్టి మీకు 2 స్టెప్స్ ఒకటే దానిలో అయిపోతాయి అని చెప్పి ఈ ప్రోడక్ట్ని చెప్తున్నాను. లేదు మీరు బాడీ లోషన్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారంటే అలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. మార్నింగ్ టైంలో మీరు షవర్ చేస్తారంటే ఫస్ట్ షవర్ జెల్ అప్లై చేసుకోండి మీకు అలవాటు ఉంటే, లేదా సోప్ అలవాటే ఉందంటే సోప్ని అప్లై చేసుకోండి. ఆ తర్వాత మార్నింగ్ రొటీన్లో మాత్రం మీరు ఈ బాడీ లోషన్ అయినా అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా 2 in 1 ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ని తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ 4 ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయండి చాలు. మార్కెట్లో చూపించే 10 ప్రోడక్ట్స్ని ఇన్వెస్ట్ చేసి ఏది కాకుండా అయిపోకుండా జస్ట్ 4 ప్రోడక్ట్స్ని మాత్రం ట్రై చేసి కన్సిస్టెంట్గా 3 months వరకు ట్రై చేసి చూడండి. ట్యానింగ్ అనేది మెల్లిమెల్లిగా ఫేడ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారంటే ఇలాంటి ఫుల్ స్లీవ్స్ కావచ్చు, ఫుల్ జాకెట్స్ కావచ్చు, హ్యాట్ కావచ్చు, సన్ గ్లాసెస్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకొని లైక్ సన్కి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి, ట్యాన్ అవ్వకుండా ఉండడానికి. లైక్ హార్ష్ సన్లో వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. సో బేసిక్గా ట్యాన్ వెళ్ళాలంటే మీరు చేయాల్సింది ఇంతే, చాలా సింపుల్గా చెప్పాను. బిగినర్స్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పి, బిగినర్స్కే కాదు ఎవరికైనా ఇదే వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. నెక్స్ట్ మీరు దేని గురించి బాధపడుతున్నారో నా కింద కమెంట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ పైన చేశాను నా ఛానల్లో వీడియోస్, లైక్ డాండ్రఫ్ కావచ్చు, డార్క్ సర్కిల్స్ కావచ్చు, అన్నీ చేశాను. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి ఆ తర్వాత కింద కమెంట్స్లో చెప్పండి. లాస్ట్ వీడియోలో వచ్చేసి డార్క్ నెక్ పైన ఎక్కువ కమెంట్స్ వచ్చాయి, అది కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి హైపర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కోసం చూస్తున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.